కొంతమంది అయితే సమాజానికి బరువుగా, లేదంటే సమాజాన్ని పాడు చేసే వ్యక్తులుగా, దొంగలుగా, నరహంతకులుగా మారిపోయిన సమాజాన్ని పాడు చేస్తున్నట్టు కనబడుతున్నారు. కానీ క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన వారు, మరలా చెబుతున్నాను, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది పరలోకం వెళ్ళడానికి ఏ విధంగా బ్రతకాలనేది చూపిస్తున్నారు ప్రియమైన వారు. అందుకే ఆయన మాదిరి సమాజానికి ఒక కరివిప్పుగా కనబడుతుంది. ఆయన వద్దకు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందుతున్నారు ప్రియమైన వాళ్ళు. అంటే ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని సెక్షన్స్ ఉన్నా, ఎన్ని కోర్టులు ఉన్నా ఏ ఒక్కరు కూడా మార్పు చెందేలాగా ఈరోజు సమాజం కనబడట్లేదు ప్రియమైన వాళ్ళు. కానీ ఎవరైనా భయపడుతున్నారంటే తప్పు చేయాలన్నా, పాపం చేయాలని భయపడుతున్నారని ఒక దేవుని యొక్క మాటకి ప్రియమైన వాళ్ళు. ఈరోజు బైబిల్ గ్రంథం చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా తమ తప్పులేంటో తెలుసుకుంటున్నారు, మార్పు చెందుతున్నారు, నిత్య జీవానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ప్రియమైన వాళ్ళు. ఈరోజు మీరు ఒకసారి మీరు చూడగలిగితే ఇక్కడ యవనస్తులకు మీరు కనబడుతున్నాం ప్రియమైన వాళ్ళు. ఈరోజు యవన కాలంలో ఒకసారి ఆలోచన చేస్తే సమాజంలోకి వెళ్ళి చెడుగా బ్రతకవలసిన ఈ దినాల్లో ఎందుకు ఇలాగా సమాజానికి వచ్చి దేవుని గురించి చెప్తున్నామంటే మాలా యవనస్తులు ఎవరు కూడా పాడవకూడదని, మరలా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలని మీ అందరికీ ప్రకటించడానికి వచ్చినాం ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఈరోజు సమాజంలో యవనస్తులు చెడిపోయారండి. కానీ చెడిపోకూడదని మేము మాదిరిగా చూపించాలని ఉద్దేశంతో మీ అంత వస్తున్నాం ప్రియమైన వాళ్ళు. క్రీస్తు వారు మాకు మాదిరిగా చూపించిన విధానాన్ని ఈరోజు ఆయన బాట నడుస్తూ మేము కూడా మీకు వద్దకు వచ్చి సువార్త ప్రకటిస్తున్నామండి. దయచేసి వినండి ప్రియమైన వాళ్ళు. ఈరోజు దేవుని నమ్ముకుంటే, దేవుని తెలుసుకుంటే ఖచ్చితంగా మార్పు చెందడానికి అవకాశం ఉంది కనుక, మార్పు చెంది దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంది కనుక